నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణ. కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మేయర్ కొలగాని శ్రీనివాస్. కన్నుల పండుగగా సాగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అశేష భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని హిందూపురి కాలనీలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గజ్వేల్ తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ఇళ్లతో పాటుగా బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో 2 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీనగర్లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేలా తమ పాలకవర్గం పనిచేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2వ రోజు కార్యక్రమంలో భాగంగా 3, 4, 5, 6, 7 డివిజన్లలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆయన పర్యటించారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం నేపథ్యంలో మొదటగా 3వ డివిజన్ విద్యారణ్యపురిలో కార్పొరేటర్ సాధవేణి లావణ్యతో కలిసి డివిజన్లో పారిశుద్ధ్య పనుల్ని ప్రారంభించారు. అనంతరం 5 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు. అనంతరం 4వ డివిజన్ దుర్షేడ్ ప్రాంతంలో కార్పొరేటర్ భూపతి రవీందర్తో కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టి 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు. మరోవైపు 5వ డివిజన్లో కార్పొరేటర్ గాది రూపతో కలిసి 5 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు. అనంతరం 6వ డివిజన్ గుంటూరుపల్లిలో మరో 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకి భూమి పూజ చేసి డివిజన్ పారిశుద్ధ్య పనుల్ని ప్రారంభించారు. అనంతరం 7వ డివిజన్ సదాశివపల్లిలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్తో కలిసి 9 లక్షల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులని సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్సీ రాజ్ కుమార్, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. మరి ఈరోజు 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రగతి ప్రణాళికను ప్రజాపాలనలో ఈరోజు శానిటేషన్ మీద మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం సదాశివపల్లిలో. మరి ఈ సదాశివపల్లిలో ఈరోజు లేబర్ని అందరినీ తీసుకొచ్చి దాదాపుగా ఈ ఊరు గ్రామాన్ని మొత్తం కూడా డ్రైన్లు క్లీన్ చేయించడము, అదేవిధంగా రోడ్లను శుభ్రం చేయించడము, అదేవిధంగా ఏదైతే సామాగ్రి అవసరం ఉన్నదో జేసీబీలు కానీ, డ్రైన్ క్లీన్ చేయడానికి మిషన్లు కానీ, వీటన్నిటితోని ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సదాశివపల్లిలో మొట్టమొదటి గ్రామంగా ఎంచుకొని శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. 1వ డివిజన్ 2వ డివిజన్లో. ఈరోజు 3వ డివిజన్ నుంచి 7వ డివిజన్ వరకు ఈ కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ 5 డివిజన్లో ప్రారంభించడం జరుగుతుంది. 2వ రోజు ఇది. మనకు మార్చి 15 దాకా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఇలా వచ్చేసి మనం నగరపాలక సంస్థలో ప్రధానంగా శానిటేషన్లో పారిశుద్ధ్యంలో మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒక డివిజన్కు ఒక 50 మంది ఎక్స్ట్రా సిబ్బందిని లేబర్ని తీసుకొని మనకి ఏది కానీ క్లీనింగ్ ఉండేటట్టు డివిజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటేషన్కు ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తపల్లిలోని భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 17వ డివిజన్ కొత్తపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. వానమామలై పవనకుమార ఆచార్యులు స్థానాచార్యులు బైరి శ్రీనివాస స్వామి బృందం ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు కొనసాగింది. అశేషమైన భక్తజనం హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4వ తేదీ నుండి అధ్యయన ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని వెంకటేశ్వర స్వామి హనుమాన్ ట్రస్టు బాధ్యులు బండ గోపాల్రెడ్డి అన్నారు. స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలు, అన్నప్రసాద కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, ట్రస్ట్ బాధ్యులు బండ గోపాల్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్లు వాసల రమేష్, వేముల కవితా చంద్రశేఖర్, ట్రస్ట్ బాధ్యులు నరహరి జగ్గారెడ్డి, భోగ సుదర్శన్, బండ కిషన్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో చిన్నగుట్టపైన స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వందల మంది మధ్య చుట్టుపక్కల అనేక మంది గ్రామాల నుండి వచ్చిన వారి సందర్భంగా వీరికి ప్రత్యేకంగా మా గ్రామ పక్షాన, మా ట్రస్టు పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కలగాలని అందరూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ మా ఆలయ పక్షాన, మా ట్రస్ట్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారికి సరితూగేటువంటి దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రాడు రాబోడు అన్నట్టుగా మనకి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. అలాగా అంత వైభవంగా కొత్తపల్లి, కరీంనగర్ కొత్తపల్లిలో వేంచేస్తున్నటువంటి, కొండ మీద వేంచేస్తున్నటువంటి స్వయం వ్యక్త శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా, కనుల పండుగగా, భక్తుల యొక్క కోలాహల మధ్యన, యజ్ఞాచార్యుల యొక్క ఆధ్వర్యంలో, యాజ్ఞిక వేదికలో స్వామివారి యొక్క ఉత్సాహం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మొన్న సాయంత్రము అంకురార్పణ, విశ్వక్సేన పూజ, అలానే నిన్న మొదటి రోజు ఉదయం పూట అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమము, ధ్వజారోహణ కార్యక్రమము, నిన్న సాయంత్రము స్వామివారికి నిత్యహోమ ప్రక్రియ, బలిహరణము, అలాగే రెండవ రోజు అనగా ఈరోజు ఉదయం పూట స్వామివారికి మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు, అష్టదిక్పాలక బలిహరణ, తదనంతరం సుమారుగా 10:30-11 ప్రాంతంలో శనివారం రోజున ఈసారి విశేషంగా స్వామివారి కళ్యాణం శనివారం జరగడం జరిగింది. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో ఇన్వెస్ట్ సెరమనీ ఆఫ్ స్టూడెంట్ కౌన్సిల్తో పాటు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయ మేరీరాణి, ప్రధాన ఉపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ సగాయ, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ మమత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సాయి దివ్య హాజరై స్టూడెంట్స్ కౌన్సిల్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. పిల్లలకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. క్రమశిక్షణతో కూడిన విద్య మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని మార్చగలదని ప్రధానోపాధ్యాయులు అన్నారు. జ్ఞానం లేకపోవడం కంటే మనిషికి క్రమశిక్షణ లేకపోవడం ఎక్కువ హానికరమని చెప్పారు. ర్యాంకులు రావడం గొప్ప కాదని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించకుండా పోరాడడమే అసలైన విజయమని పూర్వ విద్యార్థిని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సాయి దివ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I can see colorful badges, flashes, flags. It's really wonderful march past. I want to say one thing here. Wearing badges, flashes, holding flags merely doesn't solve any purpose. True leadership comes from his or her attitude, discipline, how you help your fellow mates, your moral behavior. Just like how I wear my uniform with pride, wearing uniform is not sufficient.
I have to perform my duty sincerely, honestly, with moral character. So my dear friends, leadership is not merely wearing badges. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టి 6 పథకాల పేరుతో దరఖాస్తులు స్వీకరించారని గుర్తు చేశారు. వ్యతిరేకత హామీలను కప్పిపుచ్చుకునేందుకు ప్రగతి ప్రణాళిక నాటకానికి తెరతీసి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా గ్రామాల్లోకి అడుగుపెడితే కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలకులు తమ వైఫల్యాన్ని అధికారులపై రుద్దేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అమలు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ పెంపుదల ఏవయ్యాయి అని ప్రశ్నించారు. కరీంనగర్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, గత 10 రోజులుగా డైలీ వాటర్ నిలిచిపోయింది అన్నారు. మార్పు తెస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ డైలీ నీటి సరఫరా ఆపడమే మార్పా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, గంగాధర చందు, తొంటి రాజేందర్, ఆర్ఏ రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, బండి శ్రీకాంత్, నారదాసు వసంతరావు, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, సత్యనేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో అబద్ధాలతో ప్రజలను మరిపియాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల ముందుకు మళ్ళొకసారి వస్తుంది. 2 సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడి రైతులను, మహిళలను, యువకులను, పెద్దలందరినీ ఆశ చూపించి ప్రభుత్వంలోకి ప్రభుత్వంకి వచ్చినాక ఒకటే నెలకు 7వ తారీఖు 12వ నెల 2023 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఒక్క నెలకు తిరగకముందే 6/1/2024 నాడు ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులలో మీటింగులు పెట్టిర్రు. ఆ మీటింగులు పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అప్లికేషన్లు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేశారు. మార్చి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ జ్యువెలరీ షో జరగనుంది. ప్రముఖ వైద్యురాలు, ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగలను ప్రదర్శించారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద బంగారు ఆభరణాల రిటైల్ వ్యాపారాల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రత్యేక స్థానం సాధించిందని స్టోర్ హెడ్ కబీర్ అన్నారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షోలో వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసేలా వధువుల కోసం కళాత్మకంగా ఆభరణాలు రూపొందించి ప్రదర్శించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ ఫవాజ్ కబీర్, సేల్స్ మేనేజర్లు సోహన్, సిద్ధాంత్, మార్కెటింగ్ సిహెచ్ శ్రీనివాస్, విక్కీ, మలబార్ గోల్డ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది. ఈ షో అనేది మార్చి 7th నుంచి మార్చి 16th వరకు 10 days మాత్రమే ఉంటుంది. ఈ బ్రైడల్ జ్యువెలరీ షోలో అన్ని రకాల బ్రైడల్ సెట్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ మీద, ప్రీషియా, అన్కట్ డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 40% వరకు ఆఫర్ అనేది ఉంది. అదేవిధంగా డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. ఏంటంటే అమ్మాయిలు అంటే మంచిగా రెడీ అవ్వాలి, మంచి నగలు వేసుకోవాలి అనేది కోరిక ఉంటుంది. సో మలబార్ గోల్డ్ వాళ్ళు బ్రైడల్ కలెక్షన్, డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అద్భుతంగా షోకేస్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ టు మలబార్ యూనిట్. मलाबार गोल्ड एंड डायमंड ज्वेलरीज में 40% और 30% का डिस्काउंट है. एक बार आप सबसे रिक्वेस्ट है कि आइए और विज़िट करिए. यहाँ पे बहुत सारे अच्छे कलेक्शन हैं ब्राइडल्स के, जो कि अभी कल से 7th से पूरा स्टार्ट है कलेक्शन. न्यू कलेक्शंस है, आप आके विज़िट करके देख सकते हैं. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని సాధించారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో 2025 తెలుగు సినిమాల వివిధ విభాగాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు.
డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ బాలీవుడ్లో 300కు పైగా సినిమాలలో నటించి నిర్మించి దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవన చిత్రంపై పొన్నం రవిచంద్ర రూపొందించిన ద ఫస్ట్ యాక్షన్ హీరో డాక్యుమెంటరీ 2వ అత్యుత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. పొన్నం రవిచంద్ర సీనియర్ జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా, సినీ నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సృజనశీలి. పైడి జయరాజ్ జీవిత చరిత్ర కోసం ముంబైకి వెళ్లి ఆయన వారసులతో సంప్రదించి అరుదైన ఫోటోగ్రాఫ్లను, వీడియోలను సేకరించి ఈ అరుదైన అపూర్వమైన డాక్యుమెంటరీని రూపొందించారు. పొన్నం రవిచంద్రకు ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు డాక్యుమెంటరీ విభాగంలో రావడం ఆనందదాయకమని కరీంనగర్ జిల్లాకు కవులు, రచయితలు, సినిమా ప్రేమికులు నల్మెల భాస్కర్, బిఎస్ రవీంద్ర, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, అనంతాచార్య, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ గౌతమ్, అనిల్, వరాల మహేష్, ముజఫర్, కోల రామచంద్రారెడ్డి, అశోక్రావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు సాహిత్య, సాంస్కృతిక కళా సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రత్యేక చొరవతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్యాంపులో గైనకాలజిస్టులు, డెంటల్, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆర్థో, వివిధ రకాల వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించారు. కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరై హెల్త్ క్యాంపును ప్రారంభించారు. తమ డివిజన్ పరిధిలో హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ప్రజలు భారీగా తరలివచ్చి క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హెల్త్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు అందించిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్లోని లక్ష్మీపురంలో గల శ్రీ వేదం ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు భారతదేశ మొదటి టీచర్, ఇంజనీర్, డాక్టర్, లాయర్, సంఘ సంస్కర్త, ప్రజా నాయకులు, గాన కోకిలలు, నృత్య ప్రదర్శకులు, మొదటి ప్రధాని, రాష్ట్రపతి తదితర రంగాలలో విశేష కృషి చేసిన మహిళా మనులను గుర్తు చేసుకుంటూ నృత్య ప్రదర్శన చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. మహిళలు ఆకాశంలో సగ భాగమని, మహిళా మనులు లేనిదే మన జీవన మనుగడ సాగదని, వంటింటి నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేష కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శ్రీ వేదం పాఠశాలలో కూడా మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Mother has
సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్లోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయమందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫల పంచామృత అభిషేకం విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 24 మందికి అవసరార్థులకు ₹1,00,000 నగదుని ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకి అందజేశారు. విద్య, వైద్యం, వివాహం, వివిధ సమస్యలతో వాసవి ట్రస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలన చేసి అత్యవసరం ఉన్న లబ్ధిదారుల్ని గుర్తించి ప్రతి నెల ₹1,00,000 నగదు అందిస్తున్నామని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఈ ట్రస్టులో 200 మంది సభ్యులు చేరి ప్రతి ఒక్కరూ నెలకి ₹500 చొప్పున ఏడాదికి ₹6,000 చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, ఆలయ ట్రస్ట్ కార్యదర్శి తొడుపునూరి దశరథం, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జిడికే సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్, పలువురు డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవాని పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తజనులందరూ నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు జరిగిన సంకష్టి కార్యక్రమం లోపల మరి నూతనంగా మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి కొలిపాక రమ్య శ్రీనివాస్ గారులను దంపతులను ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచన కార్యక్రమం చేయడం జరిగింది. మరి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల గత 10 నెలల నుంచి ప్రతి నెల ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు అవసరం ఉన్న వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం, వారి ఎడ్యుకేషన్ కోసం కానీ, అదేవిధంగా వారి వివాహ ఖర్చుల కోసం కానీ, వారి వృద్ధాప్యంగా వారి మందుల కోసం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఈ 10వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు, అదేవిధంగా దాతలుగా వివరిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులకు అందరికీ వాసవి మాత ఆశీస్సులు, ఆ గణపతి భగవాని ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటూ, మరి బీజేపీ నుండి కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి కొలిపాక రమ్య శ్రీనివాస్ దంపతులు మరి గణేష్ నగర్ లోపల వారి డివిజన్ లోపల చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వాసవి ట్రస్ట్ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వారికి కూడా శుభాభినందనలు ట్రస్ట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాసవి వనిత వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో అశోక్ నగర్లోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ కు అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్లు, క్లబ్ సభ్యులకు స్వాగతం పలికారు. అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి శాస్త్రీయ నృత్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్లబ్ సభ్యులకు వంటల పోటీలు, ఫ్యాషన్ షో, ట్రెడిషనల్ డ్రెస్, వివిధ రకాల ఆటల పోటీలు చేపట్టారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సన్మానం చేశారు. మహిళా దినోత్సవ వేడుకల్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతిగా సాంప్రదాయ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐఈసీ అధికారి జంధ్యం మాధవి, ఐపీసీ అధికారి పబ్బ అరుణ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రదీప్, రీజియన్ చైర్పర్సన్ సూర గీత, కోఆర్సీ రాచమల్ల గాయత్రి, రీజియన్ సెక్రటరీ మాడిశెట్టి ఉమాదేవి, కేబినెట్ సెక్రటరీ చందా విజయ, డాక్టర్ సౌమ్య, యాంసాని భారతి, గంప హరిణి, కేశెట్టి విశాల, కోశాధికారి ముస్యాల సమత, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రెండు రోజులుగా గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాలకు కరెంటు సరఫరా లేకపోవడంతో రైతులు, సర్పంచులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
వెంటనే కరెంటు మరమ్మత్తు పనులు చేపట్టి గునుకుల కొండాపూర్ చీమలకుంట్లపల్లి గ్రామాలకు 24 గంటల కరెంటు సరఫరా అందజేయాలని డిమాండ్ చేశారు. ఏఈ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. వేసవి తాపంతో గ్రామంలో కరెంటు పోవడంతో ఉక్కపోతతో చిన్నపిల్లలు వృద్ధులు అలమటిస్తున్నారని సర్పంచ్లు సొల్లు అజయ్ వర్మ, జంగిడి ప్రకాష్ అన్నారు. సబ్స్టేషన్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నామని, సాయంత్రం వరకు విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని ఏఈ ఆంజనేయులు వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు చొక్కాల లక్ష్మయ్య, చొక్కాల మల్లేశం, గూడెల్లి మల్లేశం, బూట్ల సంపత్, దొమ్మాటి రాజేందర్, కొంకటి గణేష్, తాళ్లపల్లి రాజయ్య, మధు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా గునుకుల కొండాపూర్ గ్రామం చీమలకుంటపల్లి పరిధిలో కరెంటు లేదు. రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రాత్రిపూట ఇళ్లలో కూడా లేదు. 24 గంటల కరెంటు ఎక్స్ప్రెస్ లైన్ వెంటనే ఇక్కడ నుంచి మాకు ఇవ్వాలా. ఈ యొక్క సబ్ స్టేషన్ 33 kV మా గునుకుల కొండాపూర్ గ్రామానికి సంబంధించింది కాబట్టి ఈ గ్రామం పక్కనే ఉన్నటువంటి సబ్ స్టేషన్ నుంచి మా పక్క గ్రామం గునుకుల కొండాపూర్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో గునుకుల కొండాపూర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ యొక్క సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం త్వరలో చేపడతాం. లేకుంటే అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ఎక్స్ప్రెస్ లైన్ వెంటనే అక్కడికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులు నిన్నటి నుంచి కూడా కరెంటు కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ తాగడానికి నీళ్లు లేవు, స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. ఇలా ఉపాధి కూలీలకు పోయాల్సినటువంటి వాళ్ళు కూడా కడుపుతున్నామంటే నీళ్లు లేవు. కాబట్టి వెంటనే రైతాంగం పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా నిన్నటి నుంచి మేము ఫోన్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా రైతులకు నీళ్ళు లేవు. అదేవిధంగా ఇళ్లలో కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ లేకుండా వెళ్ళి మరి మేము ఇంత పక్కకు ఇంత సబ్ స్టేషన్ పెట్టుకొని మేము ఏం పాపం చేసినాం కొండాపూర్ గ్రామానికి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఆకుల శైలజను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఆరోగ్య రంగంలో మహిళల సేవలు అమూల్యమని ఆకుల శైలజ అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు వినయ్ కుమార్, అనీష్ పబ్బా, ఉపేందర్ రెడ్డి, సత్యనారాయణ, రాజీవ్ రెడ్డి, శ్రీనాయన, ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, హెచ్ఆర్ ఈశ్వర్, చంద్రశేఖర్, మనోజ్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. వీరిలో దేవ్జీకి చెందిన PLGA కమిటీ సభ్యులతో పాటు కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్ల రాజిరెడ్డి, గన్మెన్లు కూడా ఉన్నారు. ఈ లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు. కరీంనగర్లోని TNGOస్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవ వేడుకలు, ఆటల పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో DMHO వెంకటరమణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, సంఘం నాయకులు లక్ష్మణరావు, శారద, సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి, హరిప్రియ, సుస్మిత, శైలజ, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్ సింగ్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రస్తుత కాలంలో చదువే గొప్ప ఆయుధమని, విద్యార్థులు లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా పూడూరు మండల కేంద్రంలోని మానేరు పాఠశాల 5వ వార్షికోత్సవం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మానేరు విద్యా సంస్థలు ఉమ్మడి జిల్లాలో 40 ఏళ్ల పాటు విద్యలో సేవలు అందించడం విశేషమని కొనియాడారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పూడూరు గ్రామంలో పాఠశాలను నెలకొల్పామని మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. అనంతరం ఆయన పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మానేరు పాఠశాల డైరెక్టర్ సునీతారెడ్డి, సర్పంచ్లు కడారి మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఉప సర్పంచ్లు, సైకాలజిస్ట్ కెఎస్ అనంతాచార్య, పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక కార్పొరేట్ స్థాయిలో మన గ్రామీణ ప్రాంతంలో మానేరు స్కూల్ విద్యానందిస్తున్న అనంతరెడ్డి గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అనంతరెడ్డి గారు విద్యను ఒక వ్యాపార కోణంతో కాకుండా ఒక సామాజిక బాధ్యతతోటి, సామాజిక సేవే లక్ష్యంగా ఎంతో విలువలతో కూడినటువంటి విద్యను మన అందరికీ అందిస్తున్నాడు. నిజంగా చాలా హ్యాట్సప్ అనంతరెడ్డి గారికి. మరి నిజంగానే 70 లక్షలు పెట్టుకుంటే ఆయన తర్వాత ఎన్నో స్కూల్స్ వచ్చి కోట్లు గడించారు. కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లిమిటెడ్గా అందించాలని చెప్పి ఏ రోజు కూడా డబ్బులే కష్టపడకుండా ఒక విలువలతో కూడిన విద్య అందించే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అనంతరెడ్డి గారు ఒకరు, మన మానేరు స్కూల్స్ ఒకటి. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రింశత్ వైభవం పేరుతో జరిగిన ఉత్సవాలను పారమిత విద్యాసంస్థల అధినేత ఇనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మార్కులకే పరిమితం కాకుండా మానసిక వికాస అభివృద్ధికి, నిజ జీవితానికి అన్వయించుకుని భవిష్యత్తుకు మంచి బాట వేయాలనే ఆలోచనతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచీ ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవితా ప్రసాద్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ పారమిత హై స్కూల్ మంకమ్మ తోట 30 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. త్రింశత్ వైభవం అంటే 3 వసంతాల సెలబ్రేషన్స్ అన్నమాట. సో 1996 జూన్ 18కి ఈ మంకమ్మ తోట బ్రాంచ్ ఓపెన్ చేయబడ్డది. ఈ రోజుకి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రింశత్ వైభవం అని 2 రోజుల ఉత్సవాలు జరుపుకుంటున్నది పారమిత. 30 సంవత్సరాల క్రితం మా చైర్మన్ గారు డాక్టర్ ఈ ప్రసాదరావు గారు ఏదైతే చదువు పిల్లలకి అందించాలని అనుకున్నాడో దానికి ఏమాత్రం సంకోచం లేకుండా, ఎన్ని ఇబ్బందులు గురైనా పిల్లలకు సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్లకు అన్ని విధాలుగా విద్యను అందించాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరిగి బెస్ట్ ఎడ్యుకేషన్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని తను నేర్చుకొని ప్రతిరోజు, అంటే తను స్టార్ట్ చేసిన క్యారియర్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు అదే కన్సిస్టెన్సీ, అదే ప్యాషన్తో పిల్లలకి సేవ చేయడం జరుగుతుంది, చదువును అందించడం జరుగుతుంది. సో దాన్ని పురస్కరించుకొని ఈ 30 సంవత్సరాల 3 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటుంది పారమిత. ఇవాళ క్లాస్ 3, 4, 5 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉత్సవాలు జరుపుకుంటుంది. రేపు 6th, 7th, 8th and 9th క్లాస్ ఇదే పేరు మీద, ఇదే త్రింశత్ వైభవం పేరుతోని రేపు కూడా ఇదే రకమైన. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధనోత్సవ్ 2026 పేరిట చేపట్టిన కార్యక్రమానికి పాఠశాల అధినేత చింతపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్ కుమారస్వామి, ప్రైమరీ ప్రిన్సిపల్స్ ధనలక్ష్మి, పీడీ గోలి నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని 47వ డివిజన్ కార్పొరేటర్ గాజ రమ శివరాం అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద నగరపాలక సంస్థ నూతనంగా అందించిన మున్సిపల్ ట్రాక్టర్ను బీజేపీ నేత కల్వకుంట్ల ప్రమోద్ రావుతో కలిసి వారు ప్రారంభించారు. ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. బండి సంజయ్ సహకారంతో డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ గాజ రమ శివరాం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమ శివరాం, బీజేపీ నేత కల్వకుంట్ల ప్రమోద్ రావు, బీజేపీ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్లను ఏర్పాటు చేసి రోజాను విరమింపజేశారు. ఇఫ్తార్ విందులు స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయని అహ్మద్ హుసేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మత పెద్ద అలీముద్దీన్, నిజామీ, గఫార్, ముస్లిం కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్.